గుర్రంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణాలలో మొదటిది, గుర్రము ధైర్యానికి ప్రతీక. గుర్రం దేనికి ప్రతీక అంట? ధైర్యానికి ప్రతీక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ధైర్యం కలిగినది, అది ధైర్యము కలిగినది. మీరు గమనిస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాన్ని తీసుకువెళ్తారు. యుద్ధ భూమిలో అది ఏమాత్రం కూడా వెనకడుగు వేయదు. మనం ధైర్యానికి ప్రతీకగా చెప్పుకునే సింహమైన అది అడవిలో ధైర్యంగా ఉండదేమో కానీ యుద్ధ భూమిలోనికి వస్తే సింహమైన ధైర్యంగా ఉండలేదు. ఒక గుర్రం మాత్రమే ఏం చేయగలిగిందంట? ధైర్యంగా ఉండగలిగింది. ప్రియమైన బిడ్డలారా, ఆ ఎదురు ఎవరున్నా ఏమున్నా అది పరిగెత్తుతుంది. అది ఆగకుండా తన ధైర్యాన్ని కనపరుస్తుంది. ఇవి నేను చెప్పే మాటలే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 21 నుండి 25 వచనాల వరకు మీరు చదువుకుంటే చూడే, అక్కడ మైదానములో కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటెను బల్యమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును. అది బాకానాదము విని ఓరకుండదు. బాకానాదము వినున్నప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన. దేని గురించి రాశాడో తెలుసా? ఇక్కడ దేవుడు యోబు గ్రంథంలో గుర్రం గురించి రాశాడు. ప్రియమైన దేవుళ్ళారా, గుర్రం అంట యుద్ధానికి ఏం చేసిందంట? కాలు చెప్పాలి. ఏం చేసింది? ఎప్పుడు దువ్వుతారు కాలు? చెప్పండి, ఎప్పుడు దువ్వుతారు? మీరు ఎప్పుడైనా దువ్వారా కాలు? చెప్పాలి. ఎవరైనా దువ్వారా మీరు కాలు? ఎప్పుడైనా దువ్వారా? ఎట్లా? ఎవరి మీద మీద ఎప్పుడు దువ్వుతారు కాలు? శత్రువు మీదకి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు. దమ్ముంటే భద్రం చూసుకుందాం, తాడపేడో తేల్చుకుందాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంట? కాలు దువ్వుతారు. ప్రియమైన బిడ్డలారా, ఈ గుర్రం అంట యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంట? అది తన కాలు దువ్విద్దంట. తన బలమును బట్టి అది ఏం చేస్తుంది? సంతోషిస్తుందంట. ఆయుధదారులను అది ఏం చేస్తుంది? ఎదుర్కొని పోయిద్దంట. తనను భయపెట్టే వాటిని పట్టించుకోకుండా, ఏమిటని భయపెట్టే వాటిని కూడా అదేం చేస్తుందంట? వెక్కిరించి భీతిని అందకుండా ఉంటుందంట. ప్రియమైన చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఉద్దండ కోపంతో అది బహు వేగంగా ఏం చేస్తుంది? పరిగెత్తుతుందని. బాకానాదం వినున్నప్పుడల్లా, ఏమంటే యుద్ధానికి ఏం చేస్తారంట? బాకా ఊతారు కదా, బాకానాదం ఊదినప్పుడల్లా అది అనుకుంటుందంట ఆహా ఆహా అనుకొని దూరం నుండి ఏం చేస్తుందంట? యుద్ధ వాసనను. అంటే అంత ఇష్టం అన్నమాట గుర్రానికి యుద్ధం. ప్రియమైన బిడ్డలారా, ప్రాణం పోయిద్దనే భయమో లేదు. దేవుని బిడ్డలారా, అది యుద్ధంలోనికి ధైర్యంగా ఏం చేస్తుందని వెళ్తుంది. యుద్ధానికి ధైర్యంగా వెళ్తుంది. అశ్వము గుర్రము యుద్ధ ధైర్యమునకు ఎలాగున ప్రతీకగా ఉందో దేవుని పిల్లలు ఎలా ఉండాలంట చెప్పండి? ప్రతి సమయంలో కూడా ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సమయంలో కూడా దేవుని పిల్లలు ధైర్యం కలిగి ఉండాలి. ఎక్కడ కూడా అధైర్య పడకూడదు. ఎక్కడ కూడా పిరికి వారం అయిపోకూడదు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టు, మనకు ఎదురవుతున్నటువంటి నిందలు అవమానములను బట్టు, మనము కలిగి ఉన్న కరువులను బట్టు, లేమికిని బట్టు, ప్రియమైన మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టు ఎక్కడ కూడా నువ్వు అధైర్య పడకూడదు. నువ్వు పిరికిదానవు, పిరికి వాడవు కాకూడదు. నువ్వు ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కో
నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని పిల్లలు మరి ముఖ్యంగా ఏం చేయకూడదు అంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో చాలా మంది ధైర్యం లేని వారుగా, పిరిగి వారుగా కనబడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న కష్టాల్లో, శ్రమల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, సమస్యలలో, శోధనల్లో మరణానికి తమను తాను అప్పగించుకుంటున్నటువంటి వారు ఉన్నారు. వారు ఏమి లేని వారంట, ధైర్యము లేనటువంటి వారు, వారు పిరికి వారు. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండకూడదు చెప్పాలి, ఎలా ఉండకూడదు? పిరికివారుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ధైర్యవంతులంగా ఉండాలి. ధైర్యవంతులంగా ఉండాలి. పిరికి వారికి అసలు పరలోక రాజ్యంలో ఏం లేదంట, చోటు లేదని బైబిల్లోనే ఉంది. పిరికివారు, అబద్ధములాడువారు వీరందరూ ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండంలో ఉంటారని రాయబడి ఉంది కదా. మనం దేవుని పిల్లలము, మనము ధైర్యం కలిగి ఉండాలి. నా యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వమానవాళిని ప్రేమించి ఎవరికి వారు వారు పాపముల నుండి విడుదల పొందలేరు కాబట్టి ప్రజలందరినీ పాపముల నుండి విడిపించడానికి ఆ పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి సర్వ మానవాళికి మాదిరిని చూపించి మనందరి పాపముల కొరకు శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ శిలువ మరణం పొందటానికి ఆయన ఎలా వెళ్ళాడని చెప్పండి? ధైర్యంగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో శ్రమలను మన కొరకు అనుభవించాడు, ఎన్నో హింసలను అనుభవించాడు. ఎంతగానో ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన శరీరం అంతా గాయములతో నింపబడింది. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉంది. ఆయన మీద భారమైన ఆ శిలువ భారాన్ని మోపారు. ఇవన్నీ సహించటానికి, ఇవన్నీ భరించటానికి ఆయన ధైర్యముగా నీ కోసం, నా కోసం ముందుకు వెళ్ళి ఆ శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టి విలువైన రక్షణను మనకేం చేశాడండి? ఆయన ఇచ్చాడు. విలువైన రక్షణను మనకి ఇచ్చాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆయన దేవుడు కదండి అని. ఆయన దేవుడుగా రాలేదండి ఈ లోకానికి. ఏమండి? ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసములు కలిగిన వానిగానే ఈ లోకానికి వచ్చాడు. మనకి ఏ బాధలు ఉన్నాయో ఆయనకి అదే బాధలు ఉన్నాయి. ఆయన ఆకలి కొన్నాడు, ఆయన దాహం కొన్నాడు, ఆయనకు దెబ్బ తగిలిన మనలాగానే నొప్పి కలుగుతుంది. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏమండి ఆయన ధైర్యంగా ఏం చేశాడంట? ముందుకు వెళ్ళాడు. శిలువ మరణం పొందవలసి వస్తుందని తెలుసు కూడా యెరూషలేములో జయోత్సాహంతో అడుగు పెట్టాడు. ఆయన ఎంత మాత్రమో వెనకడుగు వేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్యకు ప్రాణం మీద తీపి కంటే నా మీదే ప్రేమ ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో చాలా మంది భక్తులు వారి మీద ప్రాణం మీద తీపి కంటే యేసయ్య మీద ప్రేమ ఎక్కువ కాబట్టి వారి ప్రాణాలను కూడా దేవుని కొరకు హతసాక్షులు అయిపోయి తమ ప్రాణాలను కూడా ఇచ్చేశారు. ఎంతో మంది తమ ప్రాణాలను కూడా ఇచ్చేశారు. చంపే వారికి చంపమని వారు తమను తాము ఏం చేశారట? అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పగించుకున్నారు. ఎందుకంటే వారి ప్రాణముల మీద తీపి కాదు. ఎవరి మీద ప్రేమ అంట చెప్పాలి? ఎవరి మీద ప్రేమ? దేవునికి కూడా అంతే. ఆయన తన ప్రాణం మీద తీపి కాదు, మనందరి మీద ప్రేమ. ఆ ప్రేమ కొద్ది ధైర్యముతో ఆయన శిలువ మరణమును ఏం చేశాడంట? ఎదుర్కొన్నాడు. మరి మన ప్రభు ఎంత ధైర్యం కలిగిన వాడో ఆయన పిల్లలముగా మనం కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? ధైర్యం. అది ప్రతి పరిస్థితుల్లో కూడా కలిగి ఉండాలి. నీకు వచ్చే శ్రమల్లో, నీకు వచ్చే శోధనలో, శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, అపవాది నీ ఆత్మీయ జీవితంలో ప్రవేశించి నిన్ను శోధిస్తున్నప్పుడు, ప్రియమైన ఆత్మీయంగా ఎదగనివ్వకుండా కొన్ని సమస్యలను నీ ఎదురుకు తీసుకొచ్చి, లేదా కుటుంబంలో కలవరములను తీసుకొచ్చి, ప్రియమైన నీ చేతి పనులను బిగబట్టి, లేదా నీకు ధనం లేకుండా చేసి, నిన్ను కరువులో ఉంచి, క్షామములో ఉంచి, కొన్ని పర్యాయాలు నీకు చాలా ఇబ్బందులు కలిగించి, ఏదో విధంగా నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన ఆ శోధనలు తట్టుకోలేక నువ్వు వెనకడుగు వేయకూడదు. నువ్వు వెనకడుగు వేయకూడదు. ప్రతి దానిని ధైర్యంగా ఏం చేయాలంట చెప్పండి?
ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇది దేవుని పిల్లలంగా మనం కలిగి ఉండాల్సింది, మనం ఇతరులకు నేర్పించాల్సినటువంటి ఒక పాఠం. ఇతరులకు మనం నేర్పించాల్సినటువంటి ఒక పాఠం. ప్రియమైన దేవుని పిల్లరా, ధైర్యము కలిగి జీవించటం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరే దావీదు. ఈ దావీదు భక్తుని గురించి కొన్ని మాటలు ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం అనుకుంటా, దాన్ని మీరు ఒకసారి గమనించండి. దావీదు సిక్లగ్లో ఉన్నప్పుడు దావీదుతో ఉన్నటువంటి వారందరూ పురుషులు లేని సమయంలో అమాలేకీయులు దావీదుతో ఉన్న వారందరి మీద దండెత్తి వచ్చి వారికి కలిగిన వాటన్నిటినీ, వారి పిల్లలను, వారి భార్యలను కూడా వారు తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భము ఆ స్థలంలో రాయబడి ఉండదు. ఒకవేళ ఎవరికైనా అది దొరికితే నాకు తెలియపరచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిక్లగ్లో దావీదు ఉన్నప్పుడు పురుషులు ఎవరు లేని సమయంలో అమాలేకీయులు వచ్చి దావీదుతో ఉన్న వారందరికీ కలిగినదంతా కూడా వారి భార్యలను, పిల్లల్ని సహా చెరపట్టుకొని ఏం చేస్తున్నారంట, వెళ్ళిపోయారు. అప్పటికే దావీదుతో ఉన్నవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, రాజ్యానికి దూరంగా ఉంటూ ఉన్నారు. ఇబ్బంది కలిగిన వారు, అసమాధానంతో ఉన్న వారందరూ దావీదుతో చేరారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు అటు ఇటు తిరుగులాడుతూ వారు సమాధానం ఎదుగుతూ, నెమ్మది కలిగిన పరిస్థితులు వెతుకుతూ వారు తిరిగి సిక్లగునకు వచ్చేపాటికి చూస్తే ఏం లేరంట, అక్కడ ఇంట్లో ఎవరో లేరు, భార్యలు లేరు, పిల్లలు లేరు, వారు కలిగినది ఏది కూడా అక్కడ లేదు. అన్ని ఏమైపోయినాయి ఏంటని దోచుకొనబడ్డాయి. అప్పటికి వీళ్ళందరూ ఓపిక నశించిపోయినారు కదండి. వీళ్ళు ఎన్నో శ్రమల్లో ఉన్నారు కదా, కష్టాల్లో ఉన్నారు కదా. దావీదుతో ఉన్న వారందరికీ చాలా బాధ కలిగిందంట. ఏడవలేనంత పరిస్థితుల్లోనికి వాళ్ళు వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వారి పరిస్థితి ఎలాగుందంటే, నిజంగా అంతవరకు దావీదుతో ఉండి దావీదుతో నడుస్తున్నప్పటికీ వారి ప్రాణములు విసిగిపోయి వారు ఎదుర్కొన్న ఆ కష్టాలను బట్టి, ఆ సమస్యలను బట్టి భరించలేనంత బాధ వారికి కలిగినప్పుడు వారందరూ అంట రాళ్ళు రువ్వి దావీదును కూడా చంపాలనుకున్నంత బాధ దావీదుతో ఉన్నవారికి వచ్చింది. 31 అంట సమూయేలు మొదటి గ్రంథం 31లో ఏమండి, దావీదును చంపాలన్నంత బాధ ఎవరికి వచ్చిందంటని దావీదుతో ఉన్న వారికి వచ్చింది. ఎందుకంటే ఆ శ్రమలను ఏం చేయలేకపోతున్నారు, వారు ఓర్చుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు, ఆ బాధను వారు తట్టుకోలేకపోతున్నారు. అయ్యో, ఎప్పటికే రాజ్యంలో నుండి బయటకు వచ్చాం, అడవుల్లో, కొండల్లో, గుహల్లో దాక్కుంటున్నాం, ఇటు అటు తిరుగుతున్నాం, దావీదు గారితో మనం ఉంటున్నాం, మేము తినటానికి లేక, ఉండటానికి లేక మేము గూడు లేని పక్షుల్లో తిరుగులాడుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకున్నవి కూడా, మన భార్య పిల్లలు కూడా వారందరూ ఎత్తుకుపోయే పాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ప్రాణములు విసిగిపోయి ఆ బాధను తట్టుకోలేక, ఆ శ్రమలో నిలబడలేక దావీదును కూడా ఏం చేయాలనుకున్నారు, రాళ్ళు రువి చంపాలి అనుకుంటే అక్కడ రాయబడిన ఒక మంచి మాట, దావీదంట యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి, ఆ మాట చదవండి.
30వ అధ్యాయము 6వ వచనం చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అసలు ధైర్యం వచ్చిందా? చెప్పాలండి, ధైర్యం వచ్చిందా? దావీదుతో ఉన్నారు 600 మంది, కానీ వారందరికి ఏమి లేదంట, ధైర్యము లేదు. భయపడిపోయారు, తిరిగి వారు అయిపోయారు. ఇంకా అన్ని పరిస్థితులు అయిపోయినాయి. ఉన్న ఆశ కూడా పోయింది. ఇదిగో పిల్లల భార్యలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మన దగ్గర ఏమీ లేదు అని వారి ప్రాణాలు విసిగిపోయినాయి. ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని శోధనలా, మాటి మాటికి కొట్టబడుతున్నామే, మాటి మాటికి నెట్టబడుతున్నామే, ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నాయే ఈ శోధనలు, ఈ శ్రమలు. ఇవి నేను తట్టుకోలేను, ఇవి నేను భరించలేను అని ఒకవేళ మనం కూడా ఈ రోజు అనుకుంటున్నట్లయితే, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక చక్కని పాఠం, నీకంటే నాకంటే ఎక్కువ దావీదు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న ఆ తరుణంలో, ఆ పరిస్థితుల్లోనే దేవుణ్ణి బట్టి ఏం తెచ్చుకున్నాడు? ఈ రోజు నీకు నాకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదే అన్ని గొప్ప శ్రమలలో కూడా ఏమని తన ధైర్యమును విడిచిపెట్టకుండా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటే, నీ శ్రమలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నీ శ్రమలు, నీ కష్టములు ఎందుకు జారిపోతున్నావు? ఎందుకు దూరం అయిపోతున్నావు? దేనికి? ఎందుకు లోకంలో కలిసిపోతున్నావు? ఎందుకు నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ రోజు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి? నీ శ్రమల్లో నువ్వు ఎవరి వైపు చూడాలి? చెప్పాలండి, ఎవరి వైపు చూడాలి? నీ దేవుని వైపు చూడాలి. నీ దేవుని వైపు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని శ్రమల మధ్యలో తరమబడుతున్నాడు దావీదు. తినటానికి లేదు, కొండల్లో గుహల్లో దాక్కుంటున్నారు, పారిపోయినటువంటి పరిస్థితి. దావీదుకు తోడు మళ్ళీ 600 మంది. వీరందరినీ ఎవరు చూడాలి? ఎవరు చూడాలండి? దావీదే చూడాలి. ఎందుకు? ఇదిగోండి, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు అందరూ ఎక్కడికి వచ్చారు? వీరందరూ గొప్పవాళ్ళు కాదండి. దావీదుతో ఉన్న వాళ్ళందరూ ఎవరంట? వారు అప్పుల్లో ఉన్న వాళ్ళంట, వారిని ఇబ్బందుల్లో ఉన్నవారంట, అసమాధానంతో ఉన్నవారంట. వారందరూ దావీదు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దావీదే వారిని పోషించాలి, దావీదే అన్ని వారిని చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సమకూర్చాలి. అలా ఎన్నో నెలల పాటు దావీదుతో ఉన్నారు. ఆయా సమయాల్లో దేవుని ప్రతినిధి కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి దావీదుని ఎదుర్కొంటూ ఎంతో మంది అడవుల్లోకి, కొండల్లోనికి ఆహారం తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి వారు ఉన్నారు. వారిలో బర్జిల్లా కూడా ఆయన దావీదును వెతుక్కుంటూ ఆహారాన్ని తీసుకొచ్చి దావీదుతో ఉన్న వారందరికీ ఏం చేశాడట? ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఏమంటే ఉన్నప్పుడు తింటూ, లేనప్పుడు పస్తుంటూ, ఏమంటే అడవుల్లో, కొండ గుహల్లో వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఎన్నో శ్రమల మధ్యలో ఉన్నారు. దావీదు అయితే ఇంకా వేదన పడుతున్నాడు. అయ్యో, వీరందరూ నాతో ఉన్నారే, వీరి పరిస్థితి ఏంటి? వీరి బాగోగులు నేనే చూసుకోవాలి, వీరికి ఒక మంచి స్థితిని నేను కలిగించాలని ఎప్పటికప్పుడు దావీదు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా అసలే శ్రమలో ఉంటే మరొక శ్రమ వచ్చి పడింది. అదేంటంటే సెగ్లగ్లో ఉన్న వీరి భార్యలని, పిల్లల్ని, వీరి కలిగిన కొద్ది గొప్ప ఉన్నదంతా కూడా ఏం చేశారంటే అమాలేకీయులు తీసుకెళ్ళిపోయారు. వచ్చి చూస్తే ఏమీ లేదు. ఎలా ఉంటుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సమయంలో వారు ప్రాణాలు ఏమైపోయినాయట? విసిగిపోయినాయి. ఇంకా ఏమి చేయలేని అన్నంత పరిస్థితి. ఇక ఇది తట్టుకోలేము, ఈ శ్రమల్ని, ఈ బాధల్ని తట్టుకోలేము. దావీదునైనా సరే చంపేద్దాం అని రాళ్ళు రువ్వుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దావీదు దేవుడిని బట్టి ఏం తెచ్చుకున్నాడట? ధైర్యం తెచ్చుకొని ఏ పోతుంది అమ్మన్నాడు. ఆగండి అని చెప్పేసి వార్త అంటున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఏ పోదుని తెమ్మన్నాడు. ఏ పోదు ధరించి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మేము పోగొట్టుకున్నామని తిరిగి మేము తెచ్చుకోగలమా? నేను అమాలేకులను తరిమితే వాళ్ళని కలుసుకోగలనా? వారి దగ్గర నుండి మేము మా అన్ని మరలా తిరిగి తెచ్చుకోగలమా అంటే దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ధైర్యం తెచ్చుకుని దేవుడు అంటున్నాడు, దావీదు పో, వెళ్ళు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఏం చేస్తావంటే తిరిగి తెచ్చుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ధైర్యం తెచ్చుకొని తనతో ఉన్న వారికి కూడా ధైర్యం చెప్పి వారిని కూడా ధైర్యపరిచి వారందరూ అమాలేకులు వెనకాల పడి ఏమిటి తమ భార్యలని పిల్లల్ని తమ కలిగిన దాన్ని అంతా తీసుకెళ్తున్న ఆ అమాలేకుల వెనకాల వెళ్ళి ఆ అమాలేకులను జయించి ఏమిటంటే తమ భార్యలను పిల్లల్ని తమ కలిగిన వాటిని మరలా తెచ్చుకున్నాయి. వెనక్కి ఏం చేశారంట? తిరిగి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉంటే, నువ్వు ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటే ఆ సమస్య నీ జీవితంలో పరిష్కారము అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, తిరిగి వారం అయిపోతే, చేతగాని వారం అయిపోతే ఆ సమస్య మనల్ని జయిస్తుంది. ఆ సమస్య విషయంలో ధైర్యంగా ఉన్నామనుకో. అందుకనే మనకు బాగా తెలిసిన వాక్యం ఏంటది? సామెతల గ్రంథంలో ఏం చెప్పండి? అది స్వరూపాకి ఎప్పుడు ప్రార్థన చేసే ఒక మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవు అవుతావు. శ్రమ దినమున నువ్వు కృంగిపోయావనుకో ఏమవుతావంట? చేతగాని వాడవుతావు. కృంగిపోకూడదు శ్రమలో. ఏమంటని? శ్రమను ధైర్యంగా ఏం చేయాలి? ఎదుర్కోవాలి. అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పులను ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రాణం కంటే అవేమి గొప్పవేమి కాదు. ప్రాణం కంటే అవేమి గొప్పవేమి కాదు. ప్రియమైన బిడ్డలారా, ప్రాణం విలువైనది. దేవుడు నీలో ఉంచిన జీవం, దేవుడు నీకు ఇచ్చిన ప్రాణం విలువైనది. నీకు ఎదురవుతున్న సమస్యల్లో నువ్వు ప్రాణాన్ని కాదు తీసుకోవాల్సింది. ఏమండి? ఆ సమస్యలను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకోవాలి. వాళ్ళు రాళ్ళు చంపాలనుకుంటే దావీదు ఇంకెందుకు నా జీవితము, నాతో ఉన్నవారు కూడా నన్ను చంపేయాలనుకుంటున్నారని ఏమంటే తన ప్రాణాన్ని ఏమైనా తీసుకున్నాడా? చెప్పాలి. తన ప్రాణాన్ని ఏమైనా తీసుకున్నాడా? తీసుకోలేదండి. ఆ సమస్యల నుండి పారిపోయాడా? పారిపోలేదండి. తను ధైర్యం తెచ్చుకున్నాడు. తనతో ఉన్న 600 మందికి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమైన మనం ధైర్యంగా ఉండాలి. మన ఇంటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. మన సంఘములో ఉన్న వారికి, మన చుట్టూ ఉన్న మన సహోదరులకు, మన సహవాసంలో ఉన్న వారికి, మన ప్రక్కన ఉన్న వారికి కూడా మనం ఏమి ఇవ్వాలంట? ధైర్యాన్ని ఇవ్వాలి. దావీదు ఏం చెప్పుకుంటాడు వారితో? ఏం పర్లేదయ్యా, పోగొట్టుకున్నవన్నీ మనం తిరిగి తెచ్చుకుంటాము, దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు ఎప్పుడైనా మాట చెప్పావా నీ ప్రక్క వారితో? నీ ఇంట్లో నీ భర్తే లేదా నీ పిల్లలే, నీ ఇంట్లో వారే ఏమిటని ఆ ధైర్యాన్ని కోల్పోయిన సమయంలో దేవుని బిడ్డగా నువ్వు ఏమైనా ధైర్యం చెబుతున్నావా? నీ సహవాసంలో ఉన్న నీ తోటి ఆత్మీయులైన బిడ్డలు ఎప్పుడైనా అదైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానప్పుడు అంటున్నానప్పుడు దావీదు వలె వారికి నువ్వు ధైర్యం చెప్పగలుగుతున్నావా? దేవుడున్నాడమ్మా, దేవుడు వైపు చూడు. దేవుడే మన ఆధారం, ఆయన మన ఆశ్రయం, ఆయన తప్పక సహాయం చేస్తాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు విసిగిపోవద్దు, నువ్వు వెనకబడి వద్దు, నువ్వు ఆ శ్రమలో ఏమో దేవునికి దూరం కావద్దు. నువ్వు ఎవరి వైపు చూడు? దేవుని వైపు చూడమని చెప్తూ ఉన్నారా? ఈరోజు దావీదు మనకు నేర్పిస్తున్న పాట ఏంటో తెలుసా? దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకో. దేవుడు ఉన్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు. తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయం చేస్తాడండి. మొదటి విషయం ఏంటి? ధైర్యం. గుర్రంలో ఏముంటది? ధైర్యం. రెండవది, గుర్రం తన యజమానికి తను అప్పగించుకుంటుంది. ఏమంటది? లోబడుతుంది, విధేయత చూపుతుంది. దేవుని పిల్లలమైన మనం కూడా లోబడే తత్వం మనలో ఉండాలి. ఎందుకండి దానికి గుర్రాన్నే వాడతారు? గుర్రం కంటే సింహం ఏమైనా తక్కువైందా? చెప్పాలి. ఏమండి? గాడిద కూడా చాలా బరువులు మోస్తుంది కదా. గాడిదని ఎందుకు వాడలేదు? ఏమండి? సింహాన్ని ఎందుకు వాడుకోలేదు? అవి యజమానికి తాము అప్పగించుకోవు. అవి అధికారానికి ఏం చేయమంట? ఒప్పుకోవు, లోబడవు. గుర్రంలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? అది లోబడే మనస్సు కలిగినది. అది యజమానికి తనను తాను ఏం చేస్తుందంటే అప్పగించుకుంటుంది. ఒకవేళ సింహాన్ని తీసుకువెళ్తే శత్రువులను జయించడం అటు నుంచి ఏమంటండి నీ మీద ఏం చేస్తుందంటే అది ఇరగబడి నిన్నే చంపేసే ప్రమాదం ఉంది. మీరు ఎప్పుడైనా గాడిదలను చూసారా? ఈ మాట అయ్యాను. ఇప్పుడు తెనాల్లో ఎక్కువగా కనపడుతున్నాయి. అవి నడి రోడ్డులో మధ్యలో నిలబడతాయి. ఎవడ ఆరని కొట్టినా
బళ్ళు వెళ్ళి హారం కొట్టినా, ఎవడు తోలినా అవి దీర్ఘంగా ఆలోచిస్తూ కిందకి మేడం తల వంచేసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఏం పోగొట్టుకున్నావు అన్నట్టుగా అవి కథలనే కథలు. మీరు గాడిదలు ఎప్పుడైనా గమనించండి, తల కిందకి వేసేసి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వెనకాల వాడు హారను కొట్టినా సరే అవి ఏం చేయమంట, కథలో. ఎవడైనా సరే పక్క నుండి వెళ్ళాల్సిందే కానీ గాడిదలను కదలించదు. ప్రిమంత్రి నువ్వు హారను కొట్టినా నేను కథలో, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ఉంటాయి గాడిదలు. సింహాలు అయితే నువ్వేంటి నన్ను యజమాయిషి చేసేది, నువ్వేంటి నా మీద పెత్తనం చేసేదని మనల్ని కూడా ఏం చేస్తాయంట, మన మీద తిరగబడతాయి. కానీ గుర్రం ఏంటో ఏం చేసిందో తెలుసా, తన యజమానికి అప్పగించుకుంటది. గుర్రం ఆ యజమాని ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది. ప్రియమైన పిల్లలు, నడిపించబడుతుంది, అధికారానికి ఒప్పుకుంటది, లోబడే తత్వం గుర్రంలో ఉంది. ఈరోజు మనం వాక్యం వింటున్నప్పుడు ఏ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి, ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి చెప్పండి, ఎవరు అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి. దేవునికి మనం ఏమవ్వాలంట, లోబడాలి, దేవునికి విధేయతను చూపాలి. ఆయన మన దేవుడు, ఆయన మన యజమాని, ఆయన మన మంచి కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలంగా మనము ఆయనకు లోబడే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. నువ్వు లోబడితేనే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఏమండి, నువ్వు గర్వంగా ఉంటే నేను పక్కకే తోసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మాట వినకపోతే నేను పక్కకి తీసి పడేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినని వాళ్ళని, తిరుగుబాటు చేసే వాళ్ళని, లోబడని వారిని దేవుడు కోరుకోడు. ఎవరు లోబడతారో, ఎవరు దేవుని మాట వింటారో, తమ ప్రవర్తన మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటారో, ఆయన చిత్తాన్ని జరిగించే వారుగా ఉంటారో, ఆయనకి విధేయులుగా ఉంటారో, వారిని మాత్రమే దేవుడు ఎవరిని కోరుకుంటాడు, వారిని మాత్రమే దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు. మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం, విధేయత చూపని, లోబడని, తిరుగుబాటు చేసిన సౌలును రాజ్యములో నుండి తీసివేసి లోబడే, విధేయత చూపే మంచి మనసు కలిగిన దావీదుకు దేవుడు రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అప్పగించాడా లేదా? దేవుడు అప్పగించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మాట చాలా పర్యాలు మనం చెప్పుకుంటాము. ఏమంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నేను ఎప్పుడు చెప్పే మాట, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను. వారు నా పిల్లలు, వారు నేను పెంచి పెద్దవారిని చేశాను. అయితే వారు ఇప్పుడు నా మీద తిరుగుబాటు. ఎంత బాధ అండి. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు, ఒక తల్లి 9 మాసాలు మోసి పిల్లని కంటుంది, బిడ్డని కన్న తర్వాత బిడ్డను తల్లిదండ్రులు ఇరువురు కూడా బాధ్యతగా పెంచి, ప్రియమైన బిడ్డలారా, వారికి కావాల్సిన వారిని సమకూర్చి, వారికి చదువులు చెప్పించి, వారి విద్యాబుద్ధులు నేర్పించి, వారికి కావలసిన వాటిని ఏ లోటు లేకుండా సమకూర్చి పెద్ద చేస్తే, పెద్ద అయిన తర్వాత పిల్లల తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి వారి గుండెల మీద కొడితే ఆ గాయం ఎంత బాధగా ఉంటుందండి. ఏమండి, అది ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో అలా చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రుల గుండెల మీద కొట్టే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. రెక్కలు వచ్చిన తర్వాత పక్షి ఎగిరిపోయినట్టుగా ఏమంటని తల్లిదండ్రుల అవసరం ఉన్నంత వరకు వారితో ఉండి, ఇక వారి అవసరం లేదు, మనంతటా మనం బ్రతకగలము, మనకి రెక్కలు వచ్చినాయి అనుకున్నప్పుడు తల్లిదండ్రులను విడిచిపోతున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారిని పట్టించుకోకుండా వదిలివేసే బిడ్డలు కూడా సమాజంలో ఉన్నారు. అంత మాత్రమేనా, వారిని గుండెల మీద కొడుతూ మా కొరకు ఏం సంపాదించారు, మా కొరకు ఏం ఇచ్చారు అని వారిని బాధ పెడుతూ, ఒకవేళ వారి దగ్గర ఏదో కొద్ది గొప్ప ఉంటే అది కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు సమాజంలో చాలా మంది త్రాగుడికి, వ్యసనాలకు బానిసలు అయిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు పనులు చేయకుండా గాలికి తిరుగుతా, ఏమంటే పనులు చేయకుండా గాలికి తిరుగుతా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ కూడా వదిలిపెడతలేదు. ఏమండి, ఏం వదిలిపెడతలేదు? పెన్షన్ కోసం వృద్ధులైన తల్లిదండ్రులు ఎదురు చూడటం కాదు, ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తున్నారు. మా అమ్మకి ఎప్పుడు పెన్షన్ వచ్చింది, మా నాన్నకి ఎప్పుడు పెన్షన్ వచ్చింది, ఆ దగ్గర నుండి ఏం చేయాలా? లాక్కోవాలి.
ఇవ్వకపోతే తన్నాలా? ఎన్ని వార్తలు వింటలేదండి? ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసినటువంటి పిల్లలని, తాగటానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి తల మీద కొట్టాడంట ఒక అబ్బాయి. పేపర్లో మన చదివా. తల్లి చనిపోయింది. ఏనికి? 100 రూపాయలు ఇవ్వలేదు. 100 రూపాయలు ఇవ్వలేదని తల్లి తల బాగా కొట్టేశాడు. తల్లి చనిపోయింది. ఇదేం పిల్లరా? ఎటు వెళ్తుందో అసలు సమాజం అర్థం కావట్లేదు. ఈరోజు తిరుగుబాటు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా సమాజంలో తిరుగుబాటు ఎక్కువైపోయింది. ఇదేం పిల్లరా? ఈరోజు ఎందుకు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే అందరిని మార్చగలిగిన వాడు. నేను అంటాను, ఈ సమాజం మారాలంటే ప్రతి ఒక్కరు దేవుణ్ణి తెలుసుకోవాల్సిందే. దేవుణ్ణి తెలుసుకోవాల్సిందే. చదువు మనిషిని మార్చదు. చదువు ఒకటి మాత్రమే మనిషిని మార్చదు. ఈ లోకంలో ఏమండి ఏ చట్టాలు వచ్చినా, ఏ విధమైనటువంటి ఏమండి ఎవరు ఏవి ప్రవేశపెట్టిన ఎలాంటి చట్టాలు, మనుషుడు పాపంలో నుండి విడుదల పొందడం, జరిగే హత్యలు జరుగుతూనే ఉంటాయి, మానభంగాలు జరుగుతూనే ఉంటాయి, బలాత్కారాలు జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ కూడా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి, ఏమండి హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఏ చట్టాలు వచ్చినా పోవు. మనిషిలో మార్పు వస్తేనే ఇవన్నీ ఏమవుతాయి అంటండి? ఆ మార్పు ఎవరు తీసుకొస్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఈరోజు క్రైస్తవ్యం విలువ దేశానికి, ప్రపంచానికి తెలిస్తే ప్రియమైన పిల్లరా, దేవుని పిల్లల్ని ఎవరు కూడా తోలనాడరో, వారిని ఏం చేయాలంటే అసహించుకోరు. ఎందుకంటే ఈరోజు దొంగలు మారారన్నా, హంతకులు మారారన్నా, ఏమండి గజి దొంగలు మారారన్నా, రౌడీ షీటర్లు మారారన్నా, ఏమండి ఈ లోకంలో వచ్చే చట్టాలను బట్టి కాదు, ప్రభుత్వాలను బట్టి కాదు, అధికారులను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి మారిన వాళ్ళే ప్రతి ఒక్కరు. ఏమండి ఉగ్రవాదులు మారుతున్నారంటే, మానవిష్టులు మారుతున్నారంటే, రౌడీ షీటర్లు మారుతున్నారంటే, గజి దొంగలు మారుతున్నారంటే, నరహంతకులు మారుతున్నారంటే కారణం ఏంటో తెలుసా అండి? యేసయ్య వారు హృదయాలను ఏం చేస్తారంట? మార్చినప్పుడు, మారు మనసు కలిగించినప్పుడు. నిజంగా యేసయ్యని తెలుసుకుంటే ప్రియమైన ఈ ప్రపంచం చాలా శాంతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు కొట్టుకోవటాలు ఉండవు. దేవుడు నిజంగా యేసయ్యని తెలుసుకుంటే ఎవరెవరిని కొట్టుకోవటాలు ఉండవు, ఎవరెవరి దగ్గర దొంగిలించటాలు ఉండవు, ఎవరు చంపటం ఉండదు, ఇలాంటి రక్తపాతం ఉండదు, ఏవి ఉండవు. దేవుడు కనుక తెలుసుకుంటే. మరలా చెప్తున్నాను, ఆ గుర్రం ఎలాగున లోబడే మనసు కలిగి ఉందో, తన యజమానికి తను అప్పగించుకుంటుందో, ఎక్కడికి వెళ్ళమన్నా సరే, ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే అది నమ్మకంగా ఎలా వెళ్తుందో, ప్రియమైన పిల్లరా, మనం కూడా దేవుని చిత్తానికి ఏమవ్వాలంట? లోబడాలి. దేవుని మాట మనం వినే ప్రజలంగా ఉండాలి. దేవుని ప్రజలంగా ఆయన పిల్లలమైన మనం ఆయన గుండెల మీద కొట్టేవారంగా ఉండకూడదు. ఆయన గాయాలు రేపేవారంగా మనము ఉండకూడదు. దేవుడు ఏది చెప్తాడో దానిని చేసే వారంగా మనము ఉండాలి. దాన్ని చేసే వారంగా ఉండాలి. దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే మనకి ఇంకా ముందు చాలా కార్యక్రమం ఉంది కాబట్టి త్వరగా మీకు ఈ మాట చెప్తున్నాను. రెండవది, గుర్రం లోబడే మనసు కలిగినటువంటిది. లోబడుతుంది. మనం కూడా లోబడాలి. ఎవరికి లోబడాలి? ఇంకా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడతామంటే, దేవునికి లోబడే ప్రతి వాడు ఏమండి పెద్దలకు లోబడతాడు, తల్లిదండ్రులకు లోబడతాడు, దైవజనుడికి లోబడతాడు, అందరికీ లోబడతాడు. దేవునికి లోబడేవాడు అందరికీ లోబడతాడు. నేను దేవునికి మాత్రమే లోబడతానని చెప్పి పెద్దలకు లోబడకుండా ఉండరు, తల్లిదండ్రులకు లోబడకుండా ఉండరు, దైవ సేవకులకు లోబడకుండా ఉండరు. అన్ని విషయాల్లో లోబడి మనస్సు, విధేయత కలిగిన మనస్సు దేవుని పిల్లలమైన మనము కలిగి ఉండాలి. అందుకనే ఆ గుర్రాన్ని ఏం చేస్తారంటే యుద్ధంలో ఉపయోగించుకుంటారు. ఒకటి ధైర్యం కలిగింది కాబట్టి, రెండవది లోబడే మనస్సు కలిగింది కాబట్టి, మూడవది అది ఎప్పుడు కూడా ఒక రథాన్ని చూస్తే ఒకే గుర్రాన్ని కడతారా? చెప్పండి, ఒకే గుర్రాన్ని కడతారా? దరిదాపు ఒక్కొక్క రథంకు ఎన్ని గుర్రాలు ఉంటాయట? 6 గుర్రాలు. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ గుర్రాలు ఉంటాయి. ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే గుర్రం అంట దాని మనస్తత్వం ఏంటి తెలుసా? ఎప్పుడు ఒంటరిగా మాత్రం ఉండటానికి ఇష్టపడదు.
గుర్రము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడదు, సహవాసం కలిగి ఉండాలనే ఇష్టపడుతుందంట, కలిసి ఉండాలనే అది ఇష్టపడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒంటరిగా ఉన్న దానికంటే కూడా అది కలిసి ఉన్నప్పుడు దాని బలం ఏమైందంట, అధికమైపోతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒంటరిగా ఉంటే ఏడుస్తుందంట, నాతో ఎవరు లేరే అని బాధపడుతుందంట, అది కన్నీరు పెట్టుకుంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి సంబంధించినటువంటి ఆ గుర్రానికి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవడానికి ఒకవేళ మీరు కనుక ఏదైనా గూగుల్లో మీరు సెర్చ్ చేసిన, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యజమాని చనిపోతే ఏడుస్తుంది, మనుషుల వల్ల ఏడుస్తుంది. అది ఒంటరిగా ఉంటే బాధపడుతుందంట, అది ఏడవడం ప్రారంభించింది. అది సహవాసంలో 4-5 గుర్రాలతో కలిసి ఉన్నప్పుడు సంతోషంగా గంతులు వేస్తూ అది ఆ ఒంటరిగా ఉన్నప్పుడన్న బలం కంటే కూడా అధికమైన బలాన్ని అది కలిగి ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నిజంగా ఒంటరిగా ఉండటం అనేది ఎవరి ఆత్మ? ఏమండి, దేవుని ఆత్మ. ఏమండి, అపవాది ఆత్మ. మనకేదో ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, బాధ హృదయంలో ఉన్నప్పుడు కొద్దిసేపు ఒంటరిగా ఉంటానండి, నన్ను వదిలేయండి అంటే అది సహజం. అది ప్రతి ఒక్కరూ కోరుకునేది, వారికి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఎప్పుడు నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉంటాను, జీవితం అంతా చీకటి గదిలో ఉంటాను, నాతో ఎవరు మాట్లాడద్దు, నాతో ఎవరికి పని లేదు, నేను ఒక్కదాన్ని ఉంటానంటే అది ఎవరి ఆత్మ పనిచేస్తుందంట? దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఒంటరిగా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మీకు తెలుసో లేదు. ఉమ్మడి కుటుంబం అంటే చెప్పండి. ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు.